ఏఐ జమానా ఇది. పెళ్లిళ్ళు మారాయి, పెళ్లి చూపుల విధానాలు కూడా మారిపోయాయి. కానీ కట్నం గోల మాత్రం అలానే ఉంది. దానికోసం అర్రులు చేస్తున్న కొంతమంది ఆడబిడ్డల్ని వేధించుకు తింటూనే ఉన్నారు. సేమ్ వే కావ్యను కూడా అత్తింటి కుటుంబం అంతకు మించనేలా టార్చర్ పెట్టింది. ఫలితంగా ఈ లోకం నుంచే దూరంగా వెళ్ళిపోయింది ఆమె. ఇంతకీ లకారాలు ఇంకా ఇంకా కావాలని వేధించిన ఆ కట్న పిశాచాలెవరు? మూడు ముళ్ళు 7 అడుగులు, కోటి ఆశలతో అత్తింటి అడుగుపెట్టిన ఆ యువతికి ప్రత్యక్ష నరకాన్ని చూపించారు. కావాలి కట్నం ఇంకా ఇంకా అంటూ వేధించిన కట్న పిశాచాలు ఆమె ప్రాణం తీసుకునేంత వరకు శాంతించలేదు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన కావ్యకు రాఘవపూర్ వాసి శ్రావంతో 3 ఏళ్ల క్రితం పెళ్లైంది. కట్న కానుకల కింద 15 లక్షల రూపాయల నగదు, 10 తులాల బంగారం ఇచ్చి ఘనంగా మ్యారేజ్ చేశారు కావ్య తల్లిదండ్రులు. కొద్ది రోజులు భార్యను బాగానే చూసుకున్నాడు శ్రావణ్. ఈ మధ్య అదనపు కట్నం కావాలని పోరు పెడుతున్నాడట. వద్దని వారించాల్సిన కన్నవాళ్లు కూడా కొడుక్కి వంతపాడారు. ఏమడిగినా ఎంత అడిగినా తెచ్చి ఇవ్వాల్సిందని హుకుం జారీ చేశారట. ఇదే విషయాన్ని కన్నవాళ్లకు చెప్పుకొని విలపించడంతో సారి 1,00,000 మరోసారి 50,000 ఇచ్చి పంపించాడు తండ్రి రాజమల్లు. అయినా వాళ్లు శాంతించలేదు. లాభం లేదని పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టించారు. ఎవరెన్ని రకాలుగా నచ్చజెప్పినా అత్తింటి వాళ్ల తీరు మాత్రం మారలేదు. అడిగినంత కట్నం తేలేక, కన్నవాళ్లను బాధపెట్టలేక పురుగుల మందు తాగి కావ్య ఆత్మహత్య చేసుకుంది. కావ్య లేదన్న నిజాన్ని కన్నవాళ్లు తట్టుకోలేకపోయారు. గుండెలు అవిసేలా రోధించారు. అదనపు కట్నం కోసం వేధించిన వాళ్ళను శిక్షించాలని వేడుకున్నారు. నా బిడ్డకు 15 లక్షల అరగట్ట ఇచ్చిన, నా బిడ్డకు 15 లక్షల అరకట్నం ఇచ్చిన, 10 తులాల బంగారం పెట్టిన, మధ్యలో సుధా మరి అరకట్నం ఇంకా తెలవంటి నా బిడ్డను కొట్టిండు 2 సార్లు. కొడితే ఒకసారి 1,00,000 ఇచ్చిన, ఒకసారి 50,000 ఇచ్చిన. నా బిడ్డ నడిచి రావద్దు, నా బిడ్డ బండి రావద్దా అని 1,30,000 ఇచ్చి బండి కొన్నా. నా బిడ్డకు బండి కొన్నా, నా బిడ్డ బండి కొన్నా. నా బిడ్డకు ఎప్పటికీ లొల్లి నాటి ఇంట్లో బాగున్నాడు సత్తిగాడు, అక్కున్నది సప్న. వీళ్ళు 4 వచ్చిన బిడ్డ బాణం తీసి రయ్యా. కట్నం తీసుకోవడమే నేరం, అలాంటిది అదనంగా కట్నం కోరడమేంటి? కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అల్లుడు మంచోడనుకున్నాం, బిడ్డ జీవితం బాగుంటుందని ఆశపడ్డాం, కానీ కట్నం కోరలకు బలి చేస్తారని ఊహించలేదని కావ్య బంధువులు గుండెలు బాదుకున్నారు. ఆత్మహత్యకు కారణమైన ఆ 4 కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.